సరే, మీకు ఒక కథ చెప్తా. సరే, ఇది నిజంగా చాలా పాత స్టోరీ. అది డాకు నాజాతోని స్టోరీ. వాడు సోల్ని తింటాడు. ద గాడ్స్ ఆఫ్ ద ఫైర్ అందరి జనాలను చూసి చనిపోయిన వాడికి ఇంకొక జీవితం ఇచ్చేటట్టు చేశాడు. ఇప్పటిదాకా అది కనిపెట్టలేకపోయారు. వెతకొచ్చు. దాన్ని ఎలాగైనా కనిపెట్టాలని ఒక టూరిస్ట్ పేరు చాలా కష్టపడి వెతికారు. కానీ వాళ్ళు చాలా దారుణంగా చనిపోయారు. ఇవాళ మనం ప్యానెల్ దగ్గర అడుగుతున్న ప్రశ్న, మన కోస్ట్ సేఫ్ గా ఉందా అని. కొన్ని సంవత్సరాలుగా బోధలో జరుగుతున్న సంఘటనల గురించి అధికారులు ఇప్పుడు మనతో మాట్లాడటానికి వస్తున్నారు. రోజు జరుగుతున్న దానికంటే ఇవాళ కొంచెం అధికంగా జరుగుతుంది. అందువల్ల తను కొంచెం భయపడుతున్నాడు. నా శాయశక్తులా ప్రయత్నించి తనని ఎంత త్వరగా తీసుకురావాలో అంత త్వరగా తీసుకువచ్చాను. నేను వచ్చే దారిలో అధికారులకి సహాయం చేస్తూ వచ్చాను. అదేలాగా ఇలాగా నీకు ఒక కెరీర్ని నేను ఏర్పరిచాను. ఆ అమ్మాయి ఎవరు? సముద్రం నుంచి కిలోమీటర్ దూరంలో ఒక చిన్న బోట్లో ఉండేదట. కానీ ప్రస్తుతం ఇప్పుడు అది కాదు. ఓకే, బోట్లో ఏముంది? తను ఈ టేబుల్లో ఉన్న వస్తువులు మాత్రమే, ఇంకా అనుమానించేలా ఏమీ లేదు. రీజన్ లేదు, ఇతన్ని ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది.
ఓకే, తను మత్తులో ఉన్నాడా? నాకేం తెలీదు, నువ్వే చెప్పు. ఇంకో గెస్ బాయ్స్. ఎవరు బోటు? చివరిగా 5 ఓనర్స్. ఛాన్సే లేదు. మన టీం నుంచి ఒకరిని పిలుద్దాం. మన బోర్డు కూడా చెక్ చేయాలి. టెక్నికల్గా మీరు నన్ను పిలవాల్సిన అవసరం లేదు. అదేంటంటే డ్రగ్స్ ఉన్నంత వరకు మీ యొక్క క్రైమ్ సీన్. ఇందుకు అర్థం ఏంటో నాకు తెలుసు, కానీ నీకు క్వశ్చన్ ఇవ్వాలంటున్నాను. గుర్తుంచుకో, నాకు రుణపడి ఉన్నావు. ఇలా చూడు, ఎలా ఉన్నావు? టైం తీసుకో, ఎలాగైనా బయట తీసుకెళ్ళిపోతాను. ఏంటి జరిగింది ఏదని చెప్తావా? Yes, just like that. Oh, అది నాకు డబ్బు కొట్టపోయే షాట్. అదేమి తేలే కదా చెప్పు. ఓ అది లేదు ఇది. అదేంటంటే బోటుకు డబ్బులు ఇవ్వడానికి సహాయంగా ఉంటుందని ఈ ట్రిప్కి మనం రమ్మని చెప్పి వాళ్ళు పిలిచారు. కరెక్టే కదా? నాకేదో ఓకేనే. వాడికి స్కేట్ బోర్డ్ గురించే బాధ. నా కొత్త డ్రెస్ చూసా అలా ఉంటుంది. ఈసారి కొత్తగా పెట్టుకున్నావా ఏంటి? రేపు ఇవన్నీ రెడీ చేస్తావా? అవును చేశాను. కన్ఫర్మ్గా ఎస్, ఇయర్లీగా బయలుదేరుతాండి. స్కేట్ చేసేదానికి మంచి సమయం. యా డెఫినెట్లీ. సార్ ఇది కన్ఫర్మే కదా? అవును. ఇది ఒక గ్రేట్ వీక్ గా ఉండబోతుంది. మనం సంతోషంగా ఉండబోతున్నాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు ఇంట్రడ్యూస్ చేస్తాను. రస్టీ బార్నేకల్. సార్ ఇది ఏంటి ఇక్కడ ఉంటే తాగబోతాడు? రస్టీ బార్ని లేకపోతే ఏ చెత్త ఇది? సార్ దీనికోసమే 1 yearగా చేసి పెట్టింది. అసలు నువ్వు ఏమిటో చెప్తావు? ఏ ఆట పెట్టిస్తావా? నాకు తెలుసు, ఇతర మంత్ర ఇట్లా చేసినా అంటున్నాను. అప్పుడు నీ ఫ్రెండ్ జాక్ బార్కి బోట్ తీశాడు. ఈ బోట్లోనే మిమ్మల్ని కనిపెట్టారా? అవును. లేదు, అది మేము తీసుకెళ్ళిన బోటే, కానీ అందులో మేము కేట్లెన్, ఈ బోటు ఎవరిదని మీకు తెలుసు కదా? హలో, నేను జాక్. నా డబ్బులు ఎక్కడ? హే బంగారం. ముద్దుగా మాట్లాడడం ఆపు జాక్. సరే సరే, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు? రేపు డబ్బు నాకు వస్తుంది. రేపు సిడ్నీ తీసుకెళ్ళడానికి అక్కడే వస్తా. అప్పుడు నీకు ఖచ్చితంగా ఇస్తాను. నువ్వు ఇంకా ఆ దీవులో నా చెట్లను అమ్ముతున్నావా? ఖర్చు ఉంటుంది కదా. నాకు అవసరం లేదు. ఈరోజు రాత్రికి వచ్చేయి, లేకుంటే నేను చూడాలని రేపు ఎవరైనా వస్తారు. ఓహ్, లేకపోతే నువ్వు నన్ను చంపేస్తావా? అలా చేస్తే నాకేం డబ్బులు రావు. మూర్ఖుడా. షట్. జాక్, అసలు నీకు ఏ కావాలి జాక్? ఏంటి నాకు అర్థం కలదు. నేను సమయం వచ్చేసాం, నువ్వు బోట్ని వదిలేసావు. అసలు మేము నిన్ను నమ్మ కూడా ఉండాల్సింది. ఇది నా ఫాల్ట్ కాదు. అలా అయితే ఇది ఎవరు తప్పంటావు జాక్? ఇది అసలు నీ తప్పే సార్. ఎప్పుడు చిన్న చిన్న విషయాలు అన్నిటినీ స్పాయిల్ చేస్తుంది కదా. కానీ ఇలాంటి సమయంలో అది నిజంగానే పెద్ద విషయం.
ఎవరు? కెప్టెన్ జాక్ మీకోసం కెప్టెన్ జాక్. సరే 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 ఉండండి, నేను గెస్ట్ చేస్తాను. మీ బోటక పేరు బ్లాక్ పర్ల్. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ సౌత్ వెస్ట్లో స్పానిష్ ఫోర్ట్ అంటూ ఉంటుంది, ఒక ఐలాండ్ ఉంది. ఓ ఏమొక్క సర్ప్రైజ్. కమాన్ డ్యూడ్, అతను కూల్గా ఉంటారు, రండి వెళ్దాం. మా ఫ్రెండ్ టైలర్ కోసం వెయిట్ చేస్తారా? ఖచ్చితంగా వెయిట్ చేయవచ్చు. కమాన్ డ్యూడ్, ఏమీ ఆలోచించుకున్నావు? ఇక్కడ వచ్చేసాను, రండి వెళ్దాం. ఆల్రైట్ కెప్టెన్ జాక్, నా కిడీలోకి. All right. Let's start the adventure. Sailing far away from here to a place that to me is real. Sunshine, the air is sweet. Come along, I want you to meet me there. Let's go. Dreams and wishes blowing in the wind, you know. I think I'll go. Sparkling water, my soul transcends. Carolina breeze, life as you please. Sails are up, we're on a starboard tack. Nothing like the wind in my back. Cutting water with the greatest of ease. How I love being lost in a breeze that takes me. జాక్ మార్గన్, జాక్ డైమండ్ అలియాస్ కెప్టెన్ జాక్. వావ్. హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ రెడీగా ఉంది. లేదు, నేను హాస్పిటల్కి వెళ్ళాలనుకోవడం లేదు. నేను బాగానే లేదు, ఉన్నాను. దిస్ సేఫ్టీకి మనం చెక్ చేయడం కోసం. ఏం లేదు, ఏం లేదు. నాకు కొంచెం సమయం ఇచ్చావంటే తన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, అసలు అక్కడ ఏం జరిగింది అని. తను హాస్పిటల్కి వెళ్ళి రానియండి, నీరసంగా ఉంది. వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసారా? అలా ఎవరు లేరు. అమ్మ చనిపోయారు, నాన్న ఎక్కడున్నారో కూడా తెలియదు. స్కూల్లో ఎమర్జెన్సీ కాంటాక్ట్లో ఐస్లీ టెరెన్స్ అనేవాళ్ళు బంధువులని రాస్తున్నారు, కానీ ఆమెను కనిపెట్టలేదు. ఎందుకంటే తను ఆ బోట్లో ఉంది. ఏమైనా దొరికిందా? ఖాళీగా ఉన్న రహస్య గదులు కిడ్నాపింగ్కి వాడుతున్నారు. ఇప్పుడు అదేమో ఖాళీగా ఉంది. ఓకే, మేము మా కార్లో తీసుకెళ్తాము. నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు, మేమున్నాం కదా. బాధపడకు, మీ స్నేహితులను కనిపెడతాం. లేదు, కుదరదు. కేట్లిన్, ఈ జాక్ మీ ఫ్రెండ్స్ ఏమన్నా చేశాడా? జాక్ గురించి మీకు చాలా విషయాలు తెలిసినట్టుంది. వాడు మా ఫ్రెండ్స్ని చంపుతాడా? నాకు తెలియలా. 7 సంవత్సరాల ముందర డ్రగ్స్ స్మగ్లింగ్ చేసినప్పుడు పట్టుకున్నాను. విచిత్రమైనవాడు, కానీ చెడ్డోడు. కానీ హంతకుడు నేను అనుకోలేదు. నేను వాడిని హంతకుడు అనుకోలేదు. ఏ బాబు, ఏంటి నేనా? బోట్ డ్రైవ్ చేసావా? లేదు. రా, ట్రై చేద్దాం. దిగులు పడకు, ఆటో పైలట్లోనే ఉంది. ఏమన్నా అయితే కూడా అదే చూసుకుంటుంది. ఈ హ్యాండ్సమ్ కెప్టెన్ కి ఇక్కడ ప్లేస్ ఉందా? ఖచ్చితంగా, ఇది మీ ఒక బోటు. సో కెప్టెన్ జాక్, ఇది చాలా కాస్ట్లీ అయిన బోట్. ఖచ్చితంగా మేము ఇచ్చిన డబ్బులు ఈమెకి చాలా ఉంది తెలుసు. అవును, దీన్ని లాగేశారా? లేదు, కానీ ఖచ్చితంగా దీనికోసం చాలానే పే చేశాను. అలాగైతే ఏం జరిగింది? నేను అలాగే అక్కడ షాక్లో స్టన్ అండ్ షాక్లో చూస్తూనే ఉన్నా. ఇది నాది మాత్రమే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలని. నేను ఎప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ బోర్డ్ని చూసింది లేదు. ఓకే ఓకే, నేను ఏం అర్థం చేసింది, మీరు డబ్బు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసి బోట్ని తీసుకొని దాన్ని డివోర్స్ చేసిరియా?
నిజమే. నేను ఎలా పడ్డానో నాకే తెలియదు, కానీ ఇది నాకే కావాలని అనుకున్నా. ఒకే ఒక్కరోజు రొమాన్స్, ఫ్యాషన్, తర్వాత కీస్ నా దగ్గరే. ఓకే గాయ్స్, ఇది నా బ్రేకప్ కోసం. ఎస్ సర్. హే కెప్టెన్ జాక్, ఎస్ డియర్. మీ దగ్గర ఏమైనా భయంకరమైన దయాల కథలున్నాయా? మీకు దయ్యాల స్టోరీ అంటే ఇష్టమా? ఓకే, నేను వస్తున్నా. ఓకే, నేను మీకు స్టోరీ చెప్తాను. అందరికీ ఆ దీవిలో ఉన్నవాళ్ళు ఆ ఒక దీవిలోనే కొలంబస్ ఉన్నారని చెప్తున్నారు. అమెరికాని కనిపెట్టడానికి చాలా రోజులు. ఒక రాత్రి అతను మనిషిగా రేప్ చేసి 50 గర్ల్స్ని చంపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఊరికి మధ్యలో బాడీస్ని పెట్టి కాల్ చేశారు. చనిపోయిన మట్టిలో అక్కడ వచ్చిన మాంత్రికుడు డాకు నాజా ఒక మంత్రాన్ని వేశాడు. ఇప్పుడు ఈ పురాణం ప్రకారం వైట్ పీపుల్ చేసిన ఈ డబ్బు వల్ల ఎర్త్ అండ్ ఫైర్ ఆ జనాలు పాపమని చనిపోయిన వాళ్ళందరికీ మరొక లైఫ్ ఇచ్చారు. జోక్ అడ్డన్ డాకున్నాజా. జాక్ ఒక ఇమాజినేషన్ చాలా బాగుంది. కమాన్ రాన్, నువ్వు ఆ కథని వెళ్ళలేదా? యా ఓకే, వచ్చేసాం. నీకు అది తెలుసా? నేను ఒక దీవిలో పెరుగుతూ వచ్చాను. మా అమ్మ నన్ను నిద్రపుచ్చడానికి ఆ కథ చెప్తూ ఉంటుంది. ఎలా చెప్పాలంటే, అత్యాసపడిన డక్కు నజా రాత్రిపూట నా కలలో వచ్చి నా ప్రాణాలు పోయినంత పని అవుతుంది. దానికంటే దారుణమైంది ఏమీ లేదు. వాళ్ళు చాలా అమాయకులు. ఆ డక్కు నాజా చాలా మంచోడని అనుకున్నాను. వాళ్ళ బూడిదని తీసుకెళ్లి మంత్రించాక రక్తంలో వాళ్ళ కోపం ప్రవహిస్తుంది. దానికి ఏంటి అర్థం? సరే, మనం వచ్చేసాము. నేను మళ్ళీ కలుస్తాను. జాగ్రత్తగా రండి. బాగుంది జాక్. Yeah, so good. Yes, We have a lot of fun here. జాక్, సిడ్ సిడ్, నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఒకరోజు ముందరే వచ్చేసావు. హీడెన్ నన్ను టార్గెట్ చేస్తుంది. మనం మాట్లాడాలి. అవును, ఖచ్చితంగా. డబ్బులు అడిగి చాలా టార్చర్ చేస్తుంది. ఏమన్నా చెయ్యాలి. ఆ అమ్మాయి ఒక ప్రాబ్లం, నన్నెందుకు లోపల అవుతావు? ఏమో నాకు అర్థం కాలేదు. నేను ఖచ్చితంగా ఏమన్నా చేయాలి. ప్లాన్స్ ఎలా ఉంది? ఆ ప్లాన్స్ వదిలేయి. ఏంటిది? ఇంతవరకు అమ్మిన దానికన్నా బెటర్ అనేది. ఏంటి? ఒక విధమైన కోక్ లేకపోతే ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. Shit. ఏంటి ఏమైంది? నేను మళ్ళీ వస్తాను, సరేనా? ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? నేను మళ్ళీ వస్తా. హే, నేను అనుకునే దానికన్నా చాలా బాగుంది కదా. అట్లానా? మన రూమ్ ఎలా ఉన్నాయి చూద్దాం రా.
లేడీస్, పర్ఫెక్ట్ టైమింగ్. ఈరోజు మన రూమ్స్ని రెడీ చేయాల్సిన జెంటల్మెన్ ఇక్కడ లేదు, కానీ కెప్టెన్ జాక్ దగ్గర ఎప్పుడు ఎక్స్ట్రా కీస్ ఉంటుంది. ఇదిగో. సరే, నేను అక్కడే ఉంటాను. లేడీస్, మీకు ఏం అవసరం ఉన్నా నా దగ్గర చెప్పొచ్చు. ఓకే కెప్టెన్. నేను ఏమో ఆలోచిస్తున్నానంటే మీరు ఇక్కడే ఉండేవాళ్ళ అనుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ ఎక్కడ నాకు నా ఫ్రెండ్స్కి ఇక్కడ ఎక్కడ తరుగుతుందా? ఏదైనా ఫన్గా మీకు ఇది ఇష్టమా? దీనికి ఏమైనా పేరుందా? ఇది ఫన్ స్టఫ్. థ్యాంక్ యూ కెప్టెన్. లేదు గర్ల్స్, థ్యాంక్ యూ. నేను తీసుకొచ్చాను. నీ దగ్గర ఇచ్చింది ఏది? అది అమ్మాయి దగ్గర ఇచ్చాను. అదే క్యూట్గా ఉన్నారు కదా, వాళ్ళు నా దగ్గర ఫన్ స్టఫ్ అడిగారు, అందువల్లే నేను అది వాళ్ళ దగ్గర ఇచ్చాను. ఎందుకు? అదేంటి? కార్టూన్. చాలా రోజులకి ముందు వదిలేశాను. నేను చెప్తున్నా జాక్, నా కళ్ళతో చూశాను. నేను చూస్తున్నాగానే అమ్మాయికి ప్రాణం వచ్చింది. ఈ దివ్యబొమ్మ లోపల వెళ్ళడానికి సమయం వచ్చింది. డ్యూడ్, నిన్న రాత్రి 2 అమ్మాయిలు చూశాను డ్యూడ్. నా రక్తంలో రక్తమైన ప్రభువా, నాకు శక్తి నీవు. కార్టూన్. నేను నీ దగ్గర నిజమే చెప్తున్నా జాక్. చాలా అరుస్తూ భయంకరంగా భయం పెట్టిస్తుంది జాక్. ఆ మాంత్రికుడు ఇది ఏంగానే 2 నిమిషాల్లో బాగైపోయింది. ఇప్పుడు ఇలాంటి స్టోరీస్ని నమ్మడానికి నా దగ్గర అస్సలు టైం లేదు సార్. ఇది కథ కాదు జాక్. అలాంటి స్టోరీని ఫాలో అయ్యి నేను చాలా రోజుల్ని వేస్ట్ చేశాను. ఇంకేమన్నా ఉందా? లేకపోతే నేను వెళ్ళి ఆ పిల్లలిచ్చిన 1200 అమ్మాయి దగ్గర ఇవ్వాలి. కలసం నా దగ్గర ఉంది. పురాణాల్లో ఉండేలాగా. అందులో ఇంకా ఉందా? చాలా దాపెట్టున్నాను. నువ్వు నన్ను నమ్మలేదా? అలానే కాదు, నేను చాలా రిచ్గా అయిపోతున్నా. మనం చాలా పెద్ద రిచ్ కాబోతున్నాం. డాక్టర్ ఫ్రాంక్లిన్ రిసెప్షన్కి రండి. హెరల్, ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం కాఫీ తీసుకొచ్చాను. అది మాత్రం కాకుండా టెక్నికల్గా ఏదైనా దొరికే వరకు తనని జాగ్రత్తగా చూసుకోవాలి. సో చెప్పు. చూస్తున్నాం, ఇంకా ఏమీ దొరకలేదు. ఏమీ లేదా? బోట్లో తన కథలో డ్రగ్స్ ఏమీ లేవా? చిన్న పిల్లలు తాగి ఉన్నారు అంతే. సరే, నేను ఓడిపోయాను. అది నిజమే. సరే, ఇందులో పాలు చక్కెర ఎక్కువగా ఉన్నాయి. దానిలో కూడా. ఖచ్చితంగా ఈ రెండింటిని తాగుతాను. తను బానే ఉంది. రిస్ట్లో ఫ్రాక్చర్ ఉంది, తనకేం కాదు, మీరు బాధపడనక్కర్లేదు సరేనా?
కాసేపు రెస్ట్ తీసారంటే అన్నీ బాగానే అవుతుంది. కానీ తను పడుకోకూడదు సరేనా? స్టేట్మెంట్ కావాలి. ఎలా ఉన్నా తను ఖచ్చితంగా పడుకోనవ్వదు ఇప్పుడు. ఎందుకని? తన కళ్ళని చూసారా? దేనిలో చూసి ఆ అమ్మాయి చాలా భయపడింది. అంటే మీరు తన రక్తంలో ఏమన్నా చూసారా? చూస్తూనే ఉన్నాను. ఏమన్నా తెలిస్తే మీకు ఖచ్చితంగా కాల్ చేస్తాను. యా, మీ దగ్గర మాట్లాడాలని చెప్పారు. ఇప్పుడే. డాక్టర్ జెనిన్స్ 5వ నంబర్ రూమ్కి రండి ప్లీజ్, దయచేసి రండి. నేను మీ దగ్గర ఒక విషయం చెప్పాలి. ఓకే, వినేదానికి సిద్ధంగా ఉన్నాను. అది నిజమని నాకు తెలియలేదు. కేట్లైన్, నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను, కానీ అక్కడ ఏం జరిగిందో నాకు తెలియాలి. ఎప్పుడు మనం స్కేట్ చేసేది? నువ్వు ఎప్పుడు కాబట్టి మొదలు పెట్టావు. ఇది ఒక ట్రిప్. అవును డ్యూడ్, వచ్చినప్పటి నుండి ఇదే చెప్తా ఉండాడు. ఖచ్చితంగా వెళ్దాం డ్యూడ్, ఎందుకంటే ఇది మన ఒక ఐలాండ్ డ్యూడ్. మనమే ఈ ప్లేస్కి రాజులు. ఈ స్థలం నాకు చాలా బాగా నచ్చింది. అది కాకుండా హాయ్, సరే మీరు ఏ సమయాన్ని వేస్ట్ చేయరు, అది చాలా మంచిది. ఇక్కడే నా రూమ్ పక్కన ఉంది. 210. వెరీ నైస్ మీట్ యూ. ఏమన్నా కావాలంటే మేము స్విమ్మింగ్ పూల్లో ఉంటాం. ఆ అమ్మాయి కావాల్సినవన్నీ అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాను. ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఇది నీ యొక్క ట్రిప్, ఎందుకంటే మన పేరెంట్స్ లేదు ఇక్కడ. అవును, నేను చెప్పేది కరెక్ట్. చాకునే అమ్మ ఇక్కడ ఉండే బాగుందా? యా, తలుపు మూయండి, యా. తొందరగా రండి. వెయిట్, వాట్? ఇక్కడ ఒకటి ఉండాలి. కమోన్, ఎదిగో. ఏంటి ఇది? ఎలా చేస్తాను? తను ఎంకరేజ్ చేసేదానికి మా ఆఫీస్ తీసుకెళ్తున్నాము. అక్కడ డ్రగ్ దొరికిందా? యా, ఉండొచ్చు. ఉండొచ్చని చెప్పేదానికన్నా నాకు ఇంకేదైనా విషయం కావాలి. వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి అజుక్ అడ్డున్ తీసుకున్నట్టుగా తను చెప్పింది. ఏంటది? దేం కథలో నుంచి? అజుక్ అడ్డున్ అంటే వేరేమైనా అయి ఉండొచ్చు కదా. దీవులో ఉండే వాళ్ళకి, అది చనిపోయిన వాళ్ళకి. దాని అర్థం ఏంటంటే చనిపోయిన వాళ్ళ ఆత్మ ఎవరు గుర్తించలేదని. చిన్నదిగా ఉన్నా కూడా మనకు అంతా తెలుసుకోవాలి, అందుకే తను మన ఆఫీస్ తీసుకెళ్తున్నాము. అర్థమవుతుందా? క్షమించండి, కుదరదు కుదరదు. ఏం కుదరదు. చెప్తున్నావు? ఇది నీ కేసు కాదు. నువ్వు ఇంతకు ముందు డిఏని నేను పిలిచిండకూడదని కూడా చెప్పావు. నువ్వు నా సాక్షిని ఖచ్చితంగా ఎలాగా తీసుకెళ్ళావు? రే, నువ్వేం మాట్లాడుతున్నావు? జాక్ ఈ బోట్ కొనడానికి ముందర ఇది ఎవరి దగ్గర ఉందో తెలుసా నీకు? ఇది నా కేసు అని నీకు తెలుసా? నాకు తెలుసు, కానీ ప్రొసీజర్స్ నేను తనని నా స్టేషన్కి తీసుకెళ్లి విచారిస్తాను. ఆ తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ అందిందంటే ఈ స్టేషన్కు షేర్ చేస్తాను. కానీ ఇప్పుడు ఇందులో తెలిసేదంతా డ్రగ్స్ గురించి కాదు, టీనేజర్స్ గురించి మాత్రమే. కమాన్, కానీ వాళ్ళకి మాత్రం నేను ఎదురు ఇచ్చానని తెలిస్తే
కేట్లిన్ని ఆఫీస్కి తీసుకురా. యా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? రిన్, అడుగకు. ఇది నా కేసు, నీకు బాగా తెలుసు. నా జీతాన్ని ఎందుకు పాడు చేయాలనుకుంటున్నావు? నువ్వు నీకు కావాల్సిన తీసుకొని నన్ను వదిలేసినట్టుగా తనని కూడా నువ్వు వదిలేస్తావు. చాలు ఆగు రిన్. తను నా దగ్గర మాట్లాడుతుంది. అది నీకు అర్థం కావట్లేదా? తను నీ దగ్గర మాట్లాడలేదు, నా దగ్గరే మాట్లాడుతుంది. నీకు నిజంగా క్యారింగ్గా ఉంటే దీన్ని నా దారిలో వదిలేయి. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. సరే, తనని మాట్లాడి నువ్వు ఆ తర్వాత నాకు విషయం చెప్పు. నువ్వు నాకు రుణపడి ఉన్నావు. నేను ఇప్పుడే అది తిరిగి ఇచ్చేస్తాను. మీడియన్ హోటల్ని కనిపెట్టు. వాళ్ళందరూ ఆ ఐలాండ్లో ఉన్నారు, కానీ ఏ ఐలాండ్లో ఉన్నారని వాళ్ళకి ఎవరికి ఏమీ అర్థం కాలేదు. నువ్వు కనిపెట్టు. నేను దాన్ని ఎలా కనిపెట్టాలి? నాకు తెలీదు. అదొక లీడ్. సో తన ఫ్రెండ్స్ సమస్యలో ఉన్నారనుకుంటున్నావా? ఆ హోటల్కి నువ్వు వెళ్ళి చెక్ చేయాలనుకుంటున్నాను. హెలికాప్టర్ రెడీ, నేను చూస్తాను. బోటుని మీరేం చేస్తారు? నీ బోటా? వెల్, దాని ఆధారంగా రేపు పోలీస్ డాగ్స్ అక్కడికి తీసుకువెళ్తాయి. కొన్ని రోజులు అక్కడే ఉండనిద్దాం. ఏమంటారు? జాక్, అది మీరు తీసుకున్న అమ్మాయి దగ్గరే మీరు తిరిగి ఇచ్చేయాలి. ఆయనకి సొంతమైన విషయాల్లో మీరు తల దూర్చకూడదు. నీకు తెలుసా జాక్ బోట్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడో? తెలుసు. ఆయన విడిపోయిన ఏదో అమ్మాయి దగ్గర నుంచి అది తీసుకున్నాను నా దగ్గర చెప్పారు. జాక్ ఇంకా మారలేదా? తను చెప్పేదంతా అబద్ధమే. తనొక స్మగ్లర్. ఏంటి? తను స్మగ్లర్. కొన్ని సంవత్సరాలకు ముందు అన్ని దీవులకి నాటు సారా అమ్మేవాడు. కానీ జాక్ పెళ్లి కాలేదు. తను అక్కడి నుంచి బోట్ కొనలేదు. డెవిల్ దగ్గర డీల్ మాట్లాడుకుని బోట్ కొనుక్కున్నాడు. హేడెన్, నువ్వు నిజంగానే చాలా అందంగా ఉన్నావు. నువ్వు బాగానే మాట్లాడుతున్నావు. నేను నిన్ను వెతుకుతున్నా. అలాగా? అయితే నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు రేడియోలో నకలేం చెప్పి వెళ్ళావు? నేను నిన్ను కాపాడటానికి అలా చెప్పాను. హేడెన్, నేను చాలా విషయాలు చేస్తున్నా. పోలీస్ వల్ల నీకేం ప్రాబ్లం రాకూడదని నేను అలా చెప్పాను. నా డబ్బులు ఎక్కడా? ఖచ్చితంగా ఉంది. ఇందులో 1500 కంటే తక్కువగా ఉంది. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఒక పని చేస్తూనే ఉన్నా. రిలాక్స్. నేను రిలాక్స్ చేయను జాక్. నాకు నా డబ్బులు కావాలి, కానీ నీ దగ్గర లేదు. వాడిని లేపేయండి. వెయిట్ సిడ్డు, నేను ఒక పెద్ద డీల్ నీకు ప్లాన్ చేస్తున్నాం, సరేనా? హేడెన్, నువ్వు నమ్మాలి. లాస్ట్ టైం నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. ఖచ్చితంగా ఇది పెద్ద డీలే, నన్ను నమ్ము. నా దగ్గర అబద్ధం చెప్పడం నాకు నచ్చదు జాక్. ఈసారి అలా అవ్వదు. ఇంకొక రోజు నాకు టైం ఇవ్వు. నీ దగ్గర వస్తువు ఉందంటే మరెందుకు ఆలస్యం? ప్లీజ్ నన్ను ఒక్కసారి నమ్ము, ప్లీజ్. నేను ఇక్కడ ఫోన్తో ఉంటాను. నన్ను మోసం చేయాలనుకో. సరే.
వస్తున్నారు. ఎలా ఉంది? అది చాలా అసహ్యంగా ఉంది. నా బ్యాగ్లో కొంచెం లోషన్ అప్లై చేశారా? యా షూర్. ఓ హే, నన్ను ఎందుకు కొట్టావు? ఇట్స్ డిస్గస్టింగ్. హే పిల్ల కాదు, జాగ్రత్త. ఏం చేస్తున్నారు? ఏంటి ప్రాబ్లం? నేను ఊరికే ఆట పెట్టించాను. నువ్వు ఎందుకు అసలు సీరియస్ అవుతున్నావు? నువ్వు కొంచెం బయట ఉండొచ్చు కదా. ఓకే ఓకే. అలాగే టైలర్ ఎక్కడ ఉందో కొంచెం చూడు. ఖచ్చితంగా నేను టైలర్ ని కన్ని పెడుతున్నావు. అది నీకంటే జాలీగా ఉంటుంది. దీని తర్వాత మీ గురించి నాకు ఏం బాగలేదు. ఊరికే ఆట పెట్టించిన దీనికి ఇంత సీన్ వేస్తున్నాడు. నువ్వు ఇంకా ఎదగాలనుకుంటా. ఏంటి? అవును, నువ్వు పెరగాలి. అందరూ అతనికే సపోర్ట్ చేస్తున్నారు కదా. ఖచ్చితంగా వాడికే సపోర్ట్ చేశారు. వాడికే సపోర్ట్ చేశారు కదా. సరే వెళ్ళు. బాయ్. వీళ్ళతో చాలా సేఫ్ గా ఉంటాను. అవునవును, చాలా జాగ్రత్తగా ఉంటాను. లేకపోతే ఏమైనా జరుగుతుంది. ఎవరికైనా దెబ్బలు తగలనా? నేను చూపిస్తున్నాను. టైలర్ టైలర్ టైలర్. సో అంటే నీ బాయ్ ఫ్రెండ్ తన ఫ్రెండ్ టైలర్ని కనిపెట్టాడా? దాంతో పాటు దాని కథ పూర్తయిపోయింది. ఏంటది? మేము ఎవరూ లేని ఒక అందమైన అడవిలో ఉన్నాం. నా అందరి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. టైలర్ ఏదో ఒక అబ్బాయితో వెళ్ళింది. మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. కానీ ఆ కథ అందరితో ఎండ్ అవ్వలేదు. కేట్లీనా ఏమైంది? ఇప్పుడు ఎక్కడున్నావు? నీ ఫ్రెండ్స్కి ఏమైంది? అక్కడున్న జాక్
నువ్వు వెళ్ళి టవల్ తీసుకోరా. మీ దగ్గర కొంచెం మాట్లాడాలి. ఏకాంతంగా మాట్లాడాలి. ఓకే, టేప్ తీసుకొస్తాను. ఒంటరిగా ఇలా చూడండి, జరిగిన దాంట్లో చెప్పడంలో ఏ అర్థం లేదు. అది సాధ్యం కాదని నాకు తెలుసు. జరిగిందేంటో నాకు తెలుసు. తర్వాత ఇప్పుడు నాకు కావలసినంత ఇది ఎప్పుడు కూడా జరిగి ఉండకూడదు. ఇవన్నీ తిరిగి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఓకే, నీకెలా సహాయం చేయాలి? నా దగ్గర మీకు స్టేట్మెంట్స్ కావాలా? మీకు ఆధారాలు కావాలి, అంతే కదా? నా ఉన్న కాస్తంత జీవితం కూడా జరగని ఒక విషయం గురించి ఈ లోకాన్ని నమ్మించాలని మీరు అనుకుంటున్నారు, కానీ నేను దాన్ని చేయలేను. ఇవన్నీ కూడా నాకు దూరం అయిపోవాలి. ఇవన్నీ ఎలాగా నువ్వు సాల్వ్ చేయాలనుకుంటున్నావు? జరిగినవన్నీ కూడా మీ దగ్గర చెప్తాను. మీ దగ్గర మాత్రమే. ఆ తర్వాత ఏం జరుగుంటుందో మీరే నిర్ణయం తీసుకోవాలి. అందరూ కూడా నమ్మదగిన ఒకటి మర్చిపోయిన విధంగా నిర్ణయించుకోండి. నువ్వు అబద్ధం చెప్తే నేను ఎలా సహాయం చేసేది? ఇలా చూడు, ఈ ప్రపంచంలో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు. అందులో మంచి వాళ్ళు నిజం చెప్పావాలి, అప్పుడే చెడ్డ వాళ్ళకి శిక్ష పడుతుంది. వాణ్ణి శిక్షించడానికి మీ దగ్గర శక్తి లేదు. ఓకే సరే, చెప్పు. టైలర్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. నాసగా ఉంది. మార్కో ఇంతకుముందు ఈ ప్లేస్ చాలా బాగుంటుండే. సిడ్ మనం ఏం చేయబోతున్నాం? కేలిన్, నువ్వు చెప్పేదన్నీ కట్టుకథలుగా ఉన్నాయి. ఇలా చూడు, అజ్జుకట్టు ఎంత ఉంటుంది? నిండుగా ఉంది, అంతా మనకే. నాకు కావాల్సింది డబ్బు. అవును, దాని గురించే నేను నీ దగ్గర మాట్లాడాలనుకుంటున్నాను. కానీ ఈసారి నేను ఎక్కువ ఎదురు చూస్తున్నాను. ఏంటి 10% నీకు చాలదా? హే చూడు, అదొచ్చి నా జీవితం రిస్క్లో పెట్టి దీనికోసం అందరం చంపుతున్నాను. చంపావా? అది ఆ మాంత్రికుడు నేను ఇది తీసేదానికి ఇష్టం లేదనుకుంటున్నాను. హలో డాక్టర్.
అది నీకు సొంతమైంది కాదు. కానీ అది ఇప్పుడు నా సొంతం. నాకు దారిస్తో లేదా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లేదు. దాని గురించి నేను చూసుకుంటాను. లేదు, ఇలా అయిందేంటి? ఏంటి చంపేశావా? ఎలాగైతే ఏమి, ఇది మన చేతికి దొరికింది. అది నిజమే. సరే, ఇప్పుడు దానికి సరైనది 50%. నీకు 15% మాత్రమే ఇస్తాను. 40%. అది వచ్చి 30%. ఓకే, 20%. సెడ్, నువ్వు చాలా అడుగుతున్నావు, కానీ నువ్వు వద్దే. ఇప్పుడు డీల్ని క్లోజ్ చేయి. నాకు ఇందులో నుంచి కొంచెం కావాలి. హే, సో నువ్వు జాలీగా ఉన్నావా ఈ ట్రిప్లో? అవును, లేవా? నేను కొంచెం తక్కువ జాలీగా ఉన్నాను. నీకు నా కొత్త డ్రెస్ నచ్చిందా? యా, నిజంగా నీ యొక్క అందాన్ని బయటికి తీసుకొచ్చు. నా పర్సనాలిటీయా? జస్ట్ గైస్, నేనేమి ఇబ్బంది పెట్టలేదు కదా? లేదు లేదు, మంచిది. నువ్వురా. హే, ఏమైంది? ఏ టైం రా? అది టైలర్ డ్రెస్. తెలుసు. ఓ, తను ఎక్కడుంది? అర్థం కాదా? నేను దీని అక్కడ చూసాను. తను ఓకే కదా? తనకి ఏం జరుగుతుంది? ఒకవేళ అబ్బాయితో ఉంటుంది కదా. అసలు అది ఏంటి నాకు అర్థం కావట్లేదు, కానీ ఖచ్చితంగా బయట ఏమో జరుగుతుంది. నేను అక్కడ రిలాక్స్ చేశాను. ఓ సరే, కాస్త ఉండు, నేను కూడా వస్తున్నా. మనం కూడా వెళ్దాం. కాస్త నోరు మూసుకో. జాక్, టైలర్ ఎక్కడికో వెళ్ళింది అనుకుంటున్నావు. రోజంతా తను కనిపించడం లేదు, తను ఎక్కడికో నేను వెళ్ళిపోయింది. తన డ్రెస్ని అద్దం రూమ్ లో చూసాను. తనకేం జరగలేదని అనుకుంటున్నాను. నువ్వేంటి? ఎందుకంటే తనకు ఎప్పుడు పార్టీ చేయాలని ఇష్టం. గాయ్స్, టైలర్ ఎలాంటి కది నಮಗೆ తెలుసు కదా. తను ఒక పార్టీ గర్ల్. చెప్పాలంటే తను మనకంట చాలా జాలీగా ఉంటుంది. నిజమే. ఎందుకు మనమందరం టేక్ సమ్ రెస్ట్ కదా. ఓకే, All right. పదండి. కూర్చో. నువ్వు ఇక్కడే ఉంటావని నాకు తెలుసు. ఇంకా అబద్ధం చెప్తున్నావా? ఈసారి లేదు. మనం ముందుగానే ప్లాన్ చేయాలి. సమస్యనా? లేదు లేదు, ఏమీ లేదు. జాక్ అన్నీ చేయగలుగుతాడు. అయితే చెప్పు. ఇక్కడ ఇప్పుడు ఏంటిది? మన బ్రేకప్కి ఇంకా. నువ్వు నా టైంని వేస్ట్ చేయకు జాక్. హేడెన్, నేను నేర్పిస్తాను. ఎలాగా?
వెయిట్. ఇప్పుడు పౌడర్ని తీసి ఇవ్వు. పౌడర్ని ఇవ్వు. ఆ పౌడర్ తీసి అక్కడ అప్లై చేయి. సరైపోతుంది. చెయ్యి హేడెన్ ఇప్పుడే. డూ ఇట్. డూ ఇట్. ఇప్పుడు కావాలా వద్దా? ఓ మై గాడ్. ఓకే వాట్స్ ఏం చేస్తున్నారు? నాకు కొంచెం ఇస్తారా? నీకు వచ్చింది ఎక్కడ? అది నాది ఎప్పుడో అయిపోయింది. నువ్వు ఆట పెడుతున్నావు కదా. కమ్ ఆన్ డ్యూడ్, ఇది చాలా అందమైన ట్రిప్. నా డోసేజ్ ని ఎక్కువ చేసుకున్నాను. ఏం చెప్తున్నావు జాక్? అది ఒక వారంకి రావాల్సినది జూడ్. అవును, నేను ఇంకా సంతోషంగా ఉండాలి కదా. అంతా అయిపోయేసావా? ఏమి అది? ఇది వచ్చేసి దట్ ఐ గాట్ మన ఒక మంచి ఫ్రెండ్ కెప్టెన్ జాక్. అవును, అది ఎలా ఉండు? నాకు తెలీదు, ఇప్పుడు తెలుసుకున్నాను. హే జాగ్రత్త, అది కెప్టెన్. యాష్లీ ఎలా ఉన్నావు? యాష్లీ ఆర్ యు ఆల్ రైట్? ఆల్ రైట్. ఏం ట్రై చేశాను? ఎస్, ఖచ్చితంగా దీని వాళ్ళు నీకు షాక్ అవుతుంది. ఏమి? జాక్ స్వర్గానికి వెళ్తున్నాడు. అవును. ఏమైంది? ఓ డ్యూడ్, ఇది చాలా బాగుంది. ఇది ఎంత అమౌంట్ వెళ్తుంది తెలుసా నీకు? అనేకంగా ఎక్కువగా. ఛే. అవును, తర్వాత నీకు కొంచెం డ్రైపర్స్ కూడా తీసుకుందాం. ఓ జాక్, బేబీ జాక్ ప్యాంట్ ని తడిపేస్తున్నాడు. కెప్టెన్ జాక్ దగ్గర చాలా బాగుందని చెప్పు. వచ్చానప్పుడు గెట్ సమ్ బీరా. ఓ చిన్న పిల్లల ప్యాంట్ ని తడిపేసుకున్నారు.
గురించి నేను మాత్రమే బాధపడుతున్నానా? అలా కాదు, నేను తన గురించి బాధపడుతున్నాను. తను చెప్పేది కూడా మంచి పాయింట్. మనం అందరూ చూసినప్పుడు ఈ ఐలాండ్ అబ్బాయితో ఉంటుంది, ఖచ్చితంగా తను అబ్బాయితోనే ఉంటుంది. గైస్, నేను కీస్ని ఫ్రంట్ డెస్క్లో పెట్టాను, సరేనా? ఫ్రంట్ డెస్క్లో ఒక నోట్బుక్ని పెట్టాను. తను బాగుంది, మనం ఎక్కడ ఉన్నామో తనకు తెలుసు. తనే వస్తుంది. అవును, మనం బయలుదేరాం అనుకుంటున్నాను. నీకు చాలా ఎక్కువ అయింది కదా. నీకు ఓకే కదా? స్వర్గంలో ఉన్నావు. నేను ఇప్పుడే వెళ్ళాలి క్యాథలిన్, ఇప్పుడే వెళ్ళాలి. సరే, ఓకే పద, రా వెళ్దాం. హోటల్కే కదా? అవును. కేట్లిన్, రా. ఇది చాలా ఈజీ. కేట్లిన్, నా వల్ల కావట్లేదు, భయంగా ఉంది. ఎవరిది?
వాడికి మన దగ్గర నుంచి ఏం కావాలి? నాకు ఒక దయ్యం కథలాయని నిజమవుతున్నాయి. హెల్ప్! ఆ బ్లాక్ పౌడరే నేను తను తీసుకున్నాను. నా బ్లడ్ లో కలిసిపోయింది. అది నాకు తెలుస్తుంది. కెప్టెన్ జాక్ ని కనిపెట్టి వి గెట్ ఆన్ టు ద బోట్. ఏమైంది నీకు? ఏమైంది? వేకప్ మ్యాన్, ఏం జరుగుతుంది? వాడు మనని వెతుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు వెంటనే బోట్కి వెళ్ళిపోతావురా? రాన్, ఇక్కడ డెడ్ బాడీ దొరికింది. పరిస్థితి దారుణంగా ఉంది. ఎలాగుంది? చిన్నపిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. జాక్ అండ్ టైలరు. ఎవరు? అది ఎవరు చేశారో చెప్పిందా? నో. ఇది సీరియస్. నువ్వు ఇప్పుడే నా దగ్గర. నీకేమేమి తెలుసో నాకు ఏమీ తెలీదు రేన్, కానీ తెలిసేటప్పటికి కాల్ చేస్తాను. వెయిట్ వెయిట్. రాన్ నీతో మాట్లాడాలి. రాన్ రాన్ నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేదంటే నేనే వెళ్ళి కనుక్కోవాల్సి వస్తుంది. తను నీ దగ్గర మాట్లాడదు. ఇలానా నాకు కూడా ఇలా. ఓకే, ఇప్పుడు దీన్ని ముగిద్దాం. మేమందరం కలిసి తిరిగి వెళ్ళాం జాక్ బోటుకి, అడవిలోంచి తప్పించుకోవడానికి. ఏమైనా దొరికిందా? Where's the key? ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ బ్లాక్ పౌడర్లో ఏముంది జాక్? చనిపోయిన వాళ్ళ ఆత్మ. అట్లాగినా అది తీసుకున్న నా ఫ్రెండ్స్ చచ్చిపోయారు. అది నా సమస్య కాదు. మీరు నా స్టోరీని విని ఉండాల్సిందే. జాక్, ఆ పౌడర్లో ఏమి ఉంది? మామూలు ఎవరు వెంటాడుతున్నారు? వెల్ ఎడ్, చాలా క్లియర్గా మీరు అతని వస్తువుని తీసుకున్నారు. అది అతనికి మళ్ళీ కావాలి. నాకు తిరిగి ఇవ్వు. నేను చేయలేను. నీ ఫ్రెండ్స్ చావుకి వాళ్ళే కారణం. నేను వాళ్ళకు వస్తువుని ఇచ్చాను. వాళ్ళు ఏం చేశారు అది వాళ్ళకే తెలుసు. చాలు ఆపు జాక్. జాక్ జాక్, అది నేను తీసుకున్నాను జాక్. రిటర్న్ ఇవ్వలేను. నేనేం చేయలేను. వాడికి అది ఖచ్చితంగా తిరిగి కావాలి. ఏం చేయలేవా? ఏం చేయలేవా జాక్? నువ్వు ఏమి చేస్తున్నావు? కెప్టెన్ జాక్ స్టార్ట్ చేసింది ముగించిపోతున్నాను. మంచిగా ఆలోచించు. నేను ఆలోచిస్తున్నాను. నువ్వు నన్ను కాల్చొచ్చు, కానీ నేను చావు. నా దగ్గర ఉంది, కాలుస్తా. హే వద్దు, చిల్ మ్యాన్, చిల్. ఇప్పుడు అందరూ ఇక్కడే ఉండండి. నేను నా బిజినెస్ని కంప్లీట్ చేసి వస్తా. నాకు ఇష్టం ఉంటే అందరిని ఇంటికి తీసుకెళ్తాను. అంటే మీరు ప్రాణాలతో ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? జాక్, సెట్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సెట్, ఎందుకు కన్ను? నువ్వు మన డీల్ నుంచి నన్ను కట్ చేస్తున్నావు అని హెలెన్ చెప్పింది. సెట్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? మనం ముందే అన్ని మాట్లాడేసి. అప్పుడు ఎందుకు నువ్వు కింద జరిగిన మీటింగ్ నన్ను పిలవలేదు? సెట్, కన్ని పడి నాకు నా 50% కావాలి. సరే సెట్, ఓకే. నేనే కెప్టెన్ జాక్. మనం చాలా రోజులుగా ఇది ఎలా ఉంది పిచ్చోడా?
జాక్? మన ఫ్రెండ్ అనుకున్నాను. అన్నీ అయిన తర్వాత మంచి ఫ్రెండ్స్గా ఉందామా? సిడ్ ఎక్కడ? సిడ్ బోట్లో అన్ని చెక్ చేస్తున్నాడు. సరే, ఇందులో ఏముందో చూద్దాం. ఈసారి కరెక్ట్గా చేసావు జాక్. నిన్ను సంతోషంగా పెట్టుకోవాలి కదా. నా డబ్బు నాకు ఇస్తావా? నువ్వు నాకు చాలా సమస్యల్ని ఏర్పరిచావు. ఖచ్చితంగా ఖచ్చితంగా, కానీ ఇది అన్నీ మారుస్తుంది. ఏం చేస్తున్నావు? లెక్క సరిపోయింది. నన్ను నమ్ము ప్లీజ్. నేను అది ఆశిస్తున్నాను. బై బై జాక్. శుభ్రం చేసేయండి. హే, ఎక్కడికి వెళ్తావు బ్యూటీ? నువ్వు ఎలా ఉన్నావు? ఓకే, నీకేం కాలేదుగా? లేదు, నేను ఇంటికి వెళ్ళాలి. వెళ్దాం, కానీ విను, ఏదో ఒక అమ్మాయి జాక్ని చంపిస్తేనే కీ తన దగ్గరే ఉంది. వి హావ్ టు గో ఫర్ దట్. ఏంటెక్కడ? ఓ మై గాడ్, ఐమ్ సారీ. మనం వెళ్ళాలి. జాక్ బాడీ ఇక్కడే ఉంది. మేము అక్కడ నుంచి చూస్తాం. మీరిద్దరు ఎవరు? మేము జాక్ బోట్ కీ కోసం వచ్చినాం. అది కూడా ఇది నిజమని తెలుసుకోవడానికి ఇక్కడికి బోట్లో ఎంతమంది వస్తున్నారో తెలుసా? కానీ మీరు లోపలికి వచ్చి అలాగే తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఇదిగోండి జాక్ కీ. సరే, ఇందుకు అవకాశమే అసలు లేనే లేదు. అది లేకుండా మేము వెళ్ళాం. అది మా ఫ్రెండ్స్ని చంపేసింది. అది లేకుండా వెళ్ళాం. వచ్చి తీసుకో, కానీ దీనిలోంచి ప్రాణాలతో వెళ్ళొచ్చు అనుకోకు. ఈ బోటుకి లోపల బయట నా అదుపులో మాత్రమే ఉంది. రా, వెళ్దాము రా.
ఏమన్నా ఎమ్స్ తోటి వాయిస్ మెయిల్కి వచ్చారు. దీంట్లో మెసేజ్ చెప్పండి. హే రిన్, సారీ నేను నిన్ను ముందరనే పిలవలేదు. జరిగింది అర్థం చేసుకుంటున్నాను. కేట్లిన్ అన్నీ చెప్పింది. అది జాక్ వాళ్ళని చంపేశాడు. హేడెన్ వాళ్ళని చంపేసింది. నేను ఈ డీటెయిల్స్ని రేపు ఉదయిస్తాను. కానీ ఈరోజు నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. ఓకే అంటేనే. దాని తర్వాత మీరు నిజంగా జరిగిందని నిర్ణయం తీసుకోండి. అందరూ కూడా దాన్ని నమ్మే విధంగా, అలాగే మర్చిపోయిన విధంగా కూడా. నువ్వు పోయి చెప్పు నా వల్ల సహాయం చేయడం కుదరదని. యా హే రాన్. హే రాన్, నేను నిక్. చెప్పండి. ఆ అమ్మాయి రక్తాన్ని చూశాను. సరే, ఏం చూశారు? తను ఎవరని మీకు తెలిసిందా? అవునవును, ఫొటోస్ ఏళ్ళు ముద్దులని చెక్ చేశాము. స్కూల్ రికార్డ్తో పాటు మ్యాచ్ అవుతుంది. అది కేట్లిన్. అది రక్తంలో ఏమున్నది? సరే, అది నాకు అర్థం కాలేదు. నేను ఇప్పుడు కేట్లిన్తో మెడికల్ రిపోర్ట్స్ చూస్తున్నా. అది ఈబీ బ్లడ్ ఉన్నట్టుగా మెన్షన్ అయి ఉంది. తర్వాత? కానీ నేను తీసింది ఓ నెగిటివ్.